నాగర్కర్నూలు జిల్లా తాడూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను మరియు మేడిపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను జిల్లా కలెక్టర్ పదావ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తాడూరు కేజీబీవీలో విద్యార్థులకు అందుతున్న బోధన, పాఠ్య పుస్తకాల పంపిణీ సందర్శిస్తూ తరగతి గదులు, వంటగది మరియు వంట సామాగ్రి, అలాగే పప్పు దినుసులు లాంటి వస్తువులను ఆయన పరిశీలించి నాణ్యత పరిణామాలతో బాలికలకు మెనూ ప్రకారం మంచి భోజనం అందించాలని, పాఠశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని పాఠశాల ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కేజీబీవీలో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ బోధనా పద్ధతులు, పుస్తకాల వివరాలను ఆయన ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఇంటర్మీడియట్లో 80 మంది విద్యార్థులకు గాను 70 మంది మాత్రమే నమోదయ్యారని, మిగిలిన 10 మంది విద్యార్థులను నమోదు చేయించి 100% నమోదు ప్రక్రియను చేపట్టాలని తెలియజేస్తూ కేజీబీవీ బాలికలకు విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించి బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సాధించాలని అక్కడున్న అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం మండల పరిధిలోని మేడిపూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏఐ బోధన వసతులు, 10వ తరగతి ఫలితాల విశ్లేషణ, ఉచిత పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తుల పంపిణీ, టెక్నాలజీ బోధన ఇలాంటివి పాఠశాలలో సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యతో పాటు నాణ్యమైన భోజనము, మెరుగైన వైద్యం లాంటి వసతులు అందిస్తున్నట్టుగా విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పాఠశాలల్లో సంఖ్య పెంచడంతో పాటుగా మెరుగైన విద్యను, నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు. I can see a lot of people got 100 and young and ఫ్రెండ్స్ రాకపోతే రమ్మని చెప్పాలి. ఎలా చేసినప్పుడు ఒక షిఫ్ట్ చేస్తాం సార్. దీంట్లో ఏం చేస్తారు యాక్చువల్ ఇంకా